హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కథల సవ్వడి. ఈ వీడియోలో నేను ఒక అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను. శ్యామల, కామాక్షి రఘురామ్ కోసం బొప్పట్లు చేసేందుకు కిచెన్ లోపలికి వస్తారు. చంద్రకళ కూడా వంట చేసేందుకు కిచెన్ లోపలికి వస్తుంది. శ్యామల, మా అన్నయ్య కోసం బొప్పట్లు చేసేవాళ్ళం, వంట చేయలేమా, నువ్వెళ్ళు అని చంద్రకళతో అంటుంది. చంద్రకళ, అలాగే పిన్ని గారు, మీరు నాకు రెస్ట్ ఇస్తానంటే నేను ఎందుకు వద్దంటాను అంటూ అక్కడే ఉండి శ్యామల, కామాక్షిలను చూస్తూ ఉంటుంది. శ్యామల, కామాక్షి మైదా కోసం వెతుకుతూ ఉంటారు. చంద్రకళ నవ్వుకుంటూ మైదా పిండి పైన ఉంది అంటుంది. మైదా పిండి డబ్బాని అందుకునేందుకు అక్కడే ఉన్న చైర్ తీసుకుంటారు. ఆ చైర్ విరిగిపోతుందని భయపడుతూ ఉంటారు. చంద్రకళ నవ్వుకుంటూ ఉండడం చూసి శ్యామల, కామాక్షి చంద్రకళను ఆ డబ్బా అందుకోమంటారు. కామాక్షి చంద్రకళను కుర్చీ ఎక్కకుండా ఆ మైదాపిండి డబ్బాను కిందకి దించమంటుంది. చంద్రకళ విరాట్ని పిలుస్తుంది. విరాట్ చంద్రకళని ఎత్తుకొని రొమాంటిక్గా చూస్తూ ఉంటాడు. చంద్రకళ ఆ మైదాపిండి డబ్బాను కిందకి దించుతుంది. ఇక రఘురామ్ గార్డెన్లో మొక్కలకు నీళ్లు పడుతూ ఉంటాడు. శాలిని రఘురామ్ దగ్గరకు వెళ్ళి, రఘురామ్కి గతం గుర్తుకు రావాలి అంటే తల మీద మళ్ళీ దెబ్బ తగలాలి అని చెప్తుంది. రఘురామ్ లోపలికి వెళ్ళి ఈ విషయం అందరికీ చెప్తామంటాడు. శాలిని వాళ్ళందరికీ ఈ విషయం తెలుసు అని చెప్పి మీకు ఇబ్బంది కలుగుతుందని మీకు చెప్పడం లేదు అంటుంది. రఘురామ్ శాలినిని తన తల మీద కొట్టమంటాడు. శాలిని ఆ పని తను చేయలేను అని చెప్పి మీరే ఏదో ఒకటి ఆలోచించండి అంటుంది. రఘురామ్ సీరియస్గా ఆలోచిస్తూ మట్టి అంటిన తన పాదాలతో ఇంట్లోకి నడిచి వెళ్తూ ఉంటాడు. శాలిని రఘురామ్ని ఫాలో అవుతుంది. చంద్రకళ హాల్లో ఉన్న రఘురామ్ పాదాల గుర్తులు చూసి, మామయ్య గారు మొక్కలకు వాటర్ పోస్తూ కాళ్లకు మట్టి అంటినట్టు చూసుకోలేదేమో, ఇంట్లోకి వచ్చేసినట్టున్నారు అనుకుని ఆ మరకలను క్లీన్ చేస్తూ ఉంటుంది. కిచెన్లో ఉన్న కామాక్షి చంద్రకళను చూసి శ్యామలతో, చంద్రకళ ఎప్పుడు ఏదో ఒక పని చేస్తున్నట్టు బిల్డప్ ఇచ్చి మార్కులు కొట్టేయాలని చూస్తుంది అంటుంది. శ్యామల, తను ఎన్ని వేషాలు వేసినా తను చేసిన తప్పు ముందు ఏవీ చెల్లవు అంటుంది. ఇక రఘురామ్ టెర్రస్ మీద నుంచి కిందికి చూస్తూ ఉంటే శాలిని ఆలోచించకుండా దూకేయండి అని అనుకుంటూ ఉంటుంది. రఘురామ్ తనకు గుర్తుకు రావాలి అంటే ఇక్కడి నుంచి దూకేయాల్సిందే అని అనుకుంటాడు. చంద్రకళ మెట్ల మీద కూడా రఘురామ్ పాదాల గుర్తులను చూసి మామయ్య టెర్రస్ మీద ఏం చేస్తున్నారు అనుకుంటూ చంద్రకళ టెర్రస్ మీదకు వస్తూ దూకేయబోతూ ఉన్న రఘురామ్ని చూసి మామయ్య అంటూ అరుస్తుంది. ఇదంతా చూస్తూ ఉన్న శాలిని పక్కకు తప్పుకుంటుంది. చంద్రకళ రఘురామ్తో ఒంటరిగా పైకి రావద్దు మామయ్య అని చెప్పి రఘురామ్ని కిందికి తీసుకొస్తుంది. శాలిని, ఈ చంద్ర ప్రతిసారి టైంకి అడ్డుపడుతుంది చా అనుకుంటూ కిందికి దిగి వస్తుంది. విరాట్, చంద్ర నాన్నకేమైంది అని అడుగుతాడు. అందరూ రఘురామ్ దగ్గరకు వస్తారు. చంద్రకళ, మామయ్య గారు టెర్రస్ మీద ఎండలో నిలబడి ఉన్నారు, ఈ టైంలో ఎండ మంచిది కాదని తీసుకొస్తున్నాను అంటుంది. జగదీశ్వరి టెర్రస్ మీదకు ఎందుకు వెళ్ళారు అని రఘురామ్ని అడుగుతుంది. రఘురామ్, నాకేం గుర్తు రావడం లేదు అంటాడు. కామాక్షి, అన్నయ్య కాళ్ళకు ఆ మట్టేంటి అని అడుగుతుంది. రఘురామ్ తన పాదాల వైపు చూసుకుని డిస్టర్బ్ అవుతూ గుర్తొచ్చింది అంటాడు. తను మర్చిపోయినవన్నీ తిరిగి గుర్తు రావాలి అంటే తనకు మళ్ళీ దెబ్బ తగలాలని పైనుంచి దూకేద్దామనుకున్నాను అంటాడు. శ్యామల, దూకేయడం ఏమిటన్నయ్యా, అలాంటి ఆలోచన నీకెలా వచ్చింది అని అడుగుతుంది. క్రాంతి, అది నాన్నకు వచ్చిన ఆలోచన కాదు, ఆయన్నెవరో ప్రొవోక్ చేశారు అంటూ, చెప్పండి నాన్న, మీలో ఆ ఆలోచన క్రియేట్ చేసింది ఎవరు, పైనుంచి దూకితే గతం గుర్తొస్తుందని మీకు చెప్పింది ఎవరు అని అడుగుతాడు. శాలిని టెన్షన్ పడుతూ ఉంటే రఘురామ్ చంద్రకళ అంటాడు. చంద్రకళ, అదేంటి మామయ్య, మిమ్మల్ని అక్కడి నుంచి తీసుకొచ్చిందే నేను అంటుంది. రఘురామ్, నాతో పాటు టెర్రస్ మీద నువ్వు ఉన్నావంటే నువ్వు చెప్పినట్టే కదా అంటాడు. చంద్రకళ, నేను ఇప్పటిదాకా కిచెన్లోనే ఉన్నాను మామయ్య అంటూ శ్యామలతో, పిన్నిగారు మీరైనా చెప్పండి అంటుంది. శ్యామల, అవునన్నయ్య, తను వంట చేస్తాను అంటే మేమే వద్దని బయటకు పంపించాము అంటుంది. క్రాంతి చంద్రకళతో, నాన్న టెర్రస్ మీదకు వెళ్ళినట్టు నీకెలా తెలిసింది వదినా అని అడుగుతాడు. చంద్రకళ, మామయ్య మట్టి కాళ్ళతో ఉండడం వల్ల ఫ్లోర్ మీద అడుగుల గుర్తులు పడ్డాయి, అవి తుడుస్తూ డౌట్ వచ్చి వెళ్ళి చూశాను, అప్పుడే మామయ్య దూకడానికి ప్రయత్నిస్తూ ఉంటే ఆపి కిందికి తీసుకొచ్చాను అంటుంది. క్రాంతి, నువ్వు చెప్పేది నిజమని ఏంటి గ్యారంటీ అని అడుగుతాడు. కామాక్షి, క్రాంతి, ఇందాక చంద్ర ఫ్లోర్ తుడవడం మేము చూసామంటుంది. శ్యామల, చంద్ర కాకుండా అన్నయ్యకు అలాంటి సలహా ఇచ్చే అవసరం ఎవరికి ఉంటుంది అని అడుగుతుంది. శాలిని, మామయ్య గారికి ఎవరైనా చెప్పారో
లేక ఆయనే అలా అనుకున్నారో ఎవరికి తెలుసు అంటుంది. గతం గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నానని ఆయనే చెప్పారు కదా అని అంటూ ఉంటే విరాట్ ఎవరూ చెప్పకుండా నాన్నకు అలాంటి ఆలోచన రాదని క్రాంతిని అన్నాడు కదా అంటాడు. జగదీశ్వరి విషయం క్లియర్గా తెలియకుండా మనం డిస్కస్ చేసుకోవడం అనవసరం అని చెప్పి వదిలేయండి అంటుంది. రఘురామ్తో అయినా మీరు ముందు వెనుక ఆలోచించకుండా అలా దూకేయడానికి వెళ్ళడం ఏమిటండి అని అడుగుతుంది. గతం గుర్తుకు రావడం కాదు మీ ప్రాణాలే పోయిండేవి అంటూ ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేయకండి అంటుంది. మీరేం చేయాలనుకున్నా నాకు మాట చెప్పండి, అది మంచో చెడో అనేది ముందే తెలుసుకోండి అని చెప్పి పదండి కాళ్ళు కడుక్కుందురు అంటుంది. రఘురాము తన కాళ్ళకున్న మట్టి వైపు చూసి శాలిని తనకి చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటాడు. గుర్తొచ్చింది అంటూ శాలిని వైపు వస్తూ ఉంటాడు రఘురాము. శాలిని టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంతలో ప్రెషర్ కుక్కర్ విజిల్ సౌండ్ విని డిస్టర్బ్ అవుతూ శాలిని విషయం మర్చిపోయి జగదీశ్వరి తనతో గతం గుర్తు చేసుకోమని చెప్పినందువల్లే అలా చేశాను అని చెప్పి వెళ్ళిపోతాడు రఘురామ్. విరాట్ జగదీశ్వరితో నాన్నకు గుర్తొచ్చినప్పుడే రానివ్వమ్మా, మనమెవరం ఆయన్ను ఫోర్స్ చేయొద్దు అంటాడు. జగదీశ్వరి నేను స్ట్రెస్ తీసుకోకుండా నిదానంగా ఆలోచించమని చెప్పాను, ఆయనకి ఇలాంటి ఆలోచన వస్తుందని నేను ఊహించలేదు అంటుంది. ఇక శాలిని తన ప్లాన్ ఫెయిల్ అయినందుకు ఇరిటేట్ అవుతూ ఉంటుంది. ఈ దెబ్బతో ఆ ముసలోడి పీడ వదిలిపోతుందనుకుంటే ఈ చంద్ర వచ్చి ఆపేసింది అనుకుంటూ తనకు వేరే పనేం ఉండదు, ఎప్పుడూ నా ప్లాన్కే అడ్డుపడుతూ ఉంటుంది అని అనుకుంటూ ఉంటుంది. చంద్రకళ శాలిని దగ్గరకు వస్తుంది. నువ్వు అనుకున్నది జరగలేదని చిరాకా ఉందా అంటుంది. మామయ్య టెర్రస్ మీదకు వెళ్ళి దూకాలనుకోవడానికి కారణం నువ్వే అని నాకు తెలుసు అంటుంది. శాలిని ఏ ప్రూఫ్తో చెప్తున్నావు అని అడుగుతుంది. మామయ్య గారు నీ పేరు చెప్పారు, నువ్వే చేసి ఆ నింద నా మీద వేయాలని చూస్తున్నావా అని అడుగుతుంది. చంద్రకళ నిందేదో నిజమేదో నీకు నాకు క్లియర్గా తెలుసు. దురుద్దేశంతో చేసే ప్రయత్నాలు ఎప్పుడూ ఫెయిల్ అవుతూనే ఉంటాయి. అందుకే నువ్వు మామయ్య గారి అడ్డు తొలగించుకోవాలని చూసిన ప్రతిసారి ఏదో రకంగా దేవుడు ఆయన్ని కాపాడుతూనే ఉన్నారు. నువ్వు సీక్రెట్గా ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేసి పైకి వెళ్ళేలా చేసినా ఆయన కాళ్ళ కంటిన బురద నన్ను ఆయన వైపుకు తీసుకెళ్ళింది. నువ్వు ఎన్ని తప్పులు చేస్తున్నా నీ గురించి బయటపడకుండా తప్పించుకుంటున్నావు అంటే అది నీ తెలివితేటల వల్ల కాదు, నీ జీవితం ఈ ఇంటి మనుషులతో ముడిపడి ఉండడం వల్ల. నువ్వు తప్పించుకున్న ప్రతిసారి నీ జీవితాన్ని నిలబెట్టుకోవడానికి నీకు గోల్డెన్ ఛాన్స్ దొరుకుతున్నట్టే. అది తెలుసుకుని మారడానికి ప్రయత్నించు అంటుంది చంద్రకళ. శాలిని అయిపోయిందా, ఇంకా చెప్పాల్సింది ఏమైనా ఉందా అని అడుగుతుంది. చంద్రకళ ఉంది అంటూ నీ తప్పుల్ని ఎవరూ కనిపెట్టలేరన్నా నీ ఓవర్ కాన్ఫిడెన్స్ని వదిలేసుకో. నేను కాన్సన్ట్రేట్ చేశాను అంటే కరెక్ట్గా ఒక్కరోజు చాలు అని చంద్రకళ అంటూ ఉంటే శాలిని చంద్రకళను సీరియస్గా చూస్తూ ఉంటుంది. ఇక విరాట్ షర్ట్ విప్పుతూ జరిగిన విషయం గుర్తు చేసుకుంటూ ఉంటాడు. విరాట్ బ్యాటరీ రిపేర్ చేస్తూ ఉంటే క్రాంతి విరాట్ పక్కనే ఉంటాడు. ఆ వైర్ కాదన్నయ్య, ఆ పక్కది అంటాడు. విరాట్ ఈ వైరా అంటూ ఆ వైర్ని టచ్ చేయడంతో ఫైర్ వస్తుంది. విరాట్ వెనక్కి పడుతూ ఉంటే అక్కడే ఉన్న రఘురామ్ విరాట్ అని అరుస్తాడు. క్రాంతి విరాట్ని పడకుండా పట్టుకుని అన్నయ్య జాగ్రత్త అంటాడు. చంద్రకళ విరాట్కి షర్ట్ అందిస్తూ బావా మీ తమ్ముడు నీతో మాట్లాడినందుకు చాలా సంతోషంతో ఉప్పొంగిపోతున్నట్టున్నావు అంటుంది. విరాట్ అవును చంద్ర అంటాడు. చంద్రకళ అందరం కలిసి సంతోషంగా ఉండే రోజు త్వరలోనే వస్తుంది అని చెప్పి విరాట్ షర్టు విప్పుతూ ఉండడం చూసి పక్కకు తిరిగి షర్ట్ అందిస్తుంది. విరాట్ చంద్రకళ చేయి పట్టుకుని రొమాంటిక్గా చంద్రకళను హక్ చేసుకుని చంద్రకళకి ముద్దు పెడుతూ ఉంటాడు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.